హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, నేను ఈరోజు వచ్చేసి వాల్ మీద 3D పెయింట్ ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను వాల్ పుట్టి అనేది యూజ్ చేశాను. సో, ప్రోడక్ట్ లింక్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మీరు క్లిక్ చేసి మీకు ప్రోడక్ట్ లింక్స్ అనేవి వస్తాయి. సో, నేను ఫ్లవర్స్ అనేవి ఇలాగ ఒక ప్యాటర్న్ అనేది పెన్సిల్‌తో డ్రా చేసుకున్నాను వాల్ మీద. సో, ఎంప్టీ వాల్ ఉంటుంది కదా! దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వాల్ పుట్టితో నేనైతే కోన్ లాగా చేసుకున్నాను. కోన్ చేసుకొని మనం మీరు చిన్న చిన్న లైన్స్ వేస్తున్నాం కదా! అక్కడైతే నేను చిన్న హోల్ పెట్టుకొని ఇలాగా జస్ట్ మనము కోన్‌తో ఇలాగా వేసుకుంటూ రావాలి. సో, నేనొచ్చేసి ఫ్రీ హ్యాండ్‌తో పెయింటింగ్ అనేది పెన్సిల్‌తో డ్రా చేసుకున్నాను ఫస్ట్ అనేది. అండ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి వేసుకున్నాను. సో, మన వాల్ ఎంప్టీగా ఉంటుంది కదా! సో, దాన్ని నేను బయటైతే 3D పెయింటింగ్ అడిగాను. సో, చాలా కాస్ట్‌లీగా ఉన్నాయి. సో, మనమే ఎందుకు ట్రై చేయొద్దనేసి నేను ఒక చిన్న వాల్ పార్ట్ తీసుకొని ఫస్ట్ అయితే ట్రయల్ చేశాను. సో, చాలా బా వచ్చింది లుక్ అనేది. సో, ఇలాగా వాల్ పుట్టీతో నేను కొంచెం వాటర్ అనేది కలుపుకొని ఇలాగ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పెయింట్ అదే మనము మొత్తం ఫిల్ అనేది కోన్‌తో చేసుకుంటూ రావాలి. సో, చూసారు కదా! ఇప్పుడైతే నేను లీఫ్ పార్ట్ చూపిస్తాను. లీఫ్ పార్ట్‌కైతే నేను హోల్ ఇంకొంచెం పెద్దగా చేసుకున్నాను. ఫస్ట్ అయితే మనము స్టెమ్స్ ఏసుకొని దాని తర్వాత లీవ్స్ ఏసుకోవాలి. సో, ఇలా జిగ్‌జాగ్ వేలో పెట్టుకుంటే మనకు 3D లుక్ అనేది కనిపిస్తుంది. చాలా బావుంటుంది. అండ్ బయట ఇదే పెయింటింగ్స్ మనం వేపియాలంటే స్క్వేర్ ఫీట్ వచ్చేసి చాలా ప్రైజీగా ఉన్నాయి. సో, చిన్న వాల్‌కైనా సరే వాళ్ళు స్క్వేర్ ఫీట్ ప్రైస్ ఏస్తారు కాబట్టి సో, మనకు ఈజీగా ఒక 30,000 అలాగా అడుగుతున్నారు. సో, నేను ఇంట్లోనే ట్రై చేశాను. ఇప్పుడొచ్చేసి లీవ్‌కి మధ్యలో వచ్చేసి ఇలాగా స్టెమ్ లాగా ఉంటుంది కదా! ఒక లైన్. సో, అలా ఏసుకున్నాను. మీరే చూడొచ్చు కదా! సో, చూడండి ఇప్పుడైతే ఫ్లవర్ ఏసుకుంటున్నాను. సో, ఫ్లవర్ ఏసుకొని ఒక ఫ్లాట్ బ్రష్ తీసుకొని ఇలాగ డబల్ కోట్ ఏసుకొని ఇలాగ మనం నార్మల్ పెటల్స్ లాగా ఇలాగ బ్రష్ చేసుకుంటే మనకు ఒక న్యాచురల్ లుక్ అనేది వస్తుంది. అండ్ మనకు ఒక 3D ఎఫెక్ట్ కూడా వస్తుంది. సో, చాలా సింపుల్ అండి. మనం పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు ఏం కాదు కాబట్టి మనము ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి వేసుకుంటే మనకు 3D వాల్ పెయింట్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి మన హౌసెస్‌లో ట్రెండింగ్‌గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి కాబట్టి మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మధ్యలో పార్ట్ ఫ్లవర్‌కి వచ్చేసి ఇలాగా ఫస్ట్ అయితే మనము రౌండ్గా అంతా వాల్ పుట్టి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ కొంచెం డ్రై అయిపోయినాక ఇలాగ ఫ్లాట్ బ్రష్ తీసుకుని ఇలాగ కొంచెం పోకీ టైప్లో ఉండే బ్రష్ తీసుకుని ఇలాగ హోల్స్ లాగా పెడితే ఒక రియలిస్టిక్ లుక్ అనేది వస్తుంది. సో, ఇది ఒక 2 మినిట్స్ కొంచెం డ్రై అయినాక వేసుకుంటే మనకు ఇలాగ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో, చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో, నేను ఇప్పుడు ఒక సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇది డ్రై అయిపోయినాక ఇలా ఉంది లుక్ అనేది. సో, సైడ్ నుంచి ఇంకోటి వేసి చూపిస్తాను చూడండి. మీకు ఇలా వస్తుంది. కొంచెం డ్రై అయిపోయినాక వేసుకుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇలా మనము మొత్తం వాల్ పుట్టీతో మన టెక్స్చర్ పెయింటింగ్ ఉంది కదా, మొత్తం కంప్లీట్ అయిపోయినాక నైట్ మొత్తం దీన్ని డ్రై అవ్వడానికి వదిలేయాలి. ఒక 24 అవర్స్ వదిలేయాలి. మీకు ఇంకా టైం ఉందంటే ఒక 2 డేస్ అయినా మీరు డ్రై అవ్వడానికి వదిలేసాక దాని తర్వాత మనం పెయింట్స్ అనేవి వేయాలి. నేను ఇక్కడ వచ్చేసి లీవ్స్కి అన్నిటికీ గోల్డ్ కలర్ వేస్తున్నాను. ఈ వాల్ వచ్చేసి ప్లెయిన్ వైట్లో ఉంది కాబట్టి నేను కొన్ని బ్రైట్ కలర్స్ యూజ్ చేసి ఈ పెయింటింగ్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను బ్లూ తీసుకున్నాను. ఈ పెయింట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అవుట్లైన్ వచ్చేసి నేను గోల్డ్ కలర్ అవుట్లైన్ తీసుకున్నాను. అండ్ ఇంకో ఫ్లవర్ వచ్చేసి నేను పింక్ తీసుకున్నాను, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. సో, టోటల్గా వైట్ వాల్ ఉంది కాబట్టి నేను ఈ 3 కలర్ కాంబినేషన్స్తో పెయింటింగ్ అనేది వేసుకున్నాను. సో, చాలా బాగా వచ్చింది పెయింటింగ్. అండ్ దీనికి వచ్చేసి నేను ఇదొక పెయింటింగ్ బోర్డ్లా కనిపించాలనేసి దీనికి అవుట్లైన్ కూడా వేశాను. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో, ఎవరైనా చూసినా కూడా చాలా లుకింగ్ అనిపిస్తుంది. సో, ఇలాగ ఒక పెద్ద బ్రాంచ్ అనేది వేసుకున్నాను. అండ్ కింద ఒక చిన్న బ్రాంచ్ వేసుకున్నాను నేను ఫ్లవర్ పెయింటింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి అక్లరిక్ స్టిక్స్ అండి. ఇవి గోల్డ్ కలర్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి బార్డర్స్కి మనకు మంచిగా యూజ్ అవుతాయి. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో, మనం నార్మల్ ఫొటోస్కైనా సరే ఇలాంటి
గోల్డెన్ ఫ్రేమ్స్వి మనం పెట్టేస్తే మనకు ఒక మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. సో దీన్ని వచ్చేసి నేను కంటిన్యూస్గా ఇలాగ ఒక బాక్స్ టైప్లో వేసుకొని మొత్తం అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు టోటల్ లుక్ అనేది చూపిస్తాను చూడండి, ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు కూడా మీ దగ్గర వాల్స్ ఏమైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు వచ్చేసి 3D లుక్ ఉందో లేదో అనేది మీకు దగ్గర నుంచి కూడా నేను చూపిస్తాను, మీరు చూసేయండి. సో చాలా బాగుంది, వీడియోల కంటే మనం దగ్గర నుంచి చూస్తే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలాగ ట్రై చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను మీకు దగ్గర నుంచి 3D లుక్ ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. సో చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత ఎంబోజింగ్ లుక్ కనిపిస్తుందో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోలో మీకు చేసే క్రియేటివ్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీకు యూస్ఫుల్ అని అనిపించిన వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. సో ఫర్దర్గా నేనేమన్నా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో చూసారు కదా ఫ్రేమ్ ఎంత ఎక్సలెంట్గా ఉందో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. అండ్ లైక్ చేయడం అయితే మర్చిపో